ఈ అంశంలో మొత్తం మీద మనం జగన్మోహన్ రెడ్డి గారినే ప్రస్తావిస్తున్నాం కానీ అసలు ఇందులో మోదీ గారి హ్యాండ్ కానీ ఏం లేదంటారా బీజేపీది? కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారి ఆటలు బరితెగించిందని చెప్పి గతంలోనే చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమయంలో స్టాండ్ మార్చుకుంది. మొట్టమొదటి వాళ్ళు అమరావతికి అనుకూలంగా లేరు. అది రాష్ట్ర పరిధి మాకు సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి. సోమవీర్రాజు గారు కూడా కారాలు మిరియాలు నూరారు. ఇప్పుడు అమరావతి ఎజెండా అనేది చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ మద్యపాన దోపిడీ కానీ, ఇసుక దోపిడీ కానీ, లేదంటే అవినీతి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎన్నికల తరుణం. ఇక ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకోలేదనుకోండి, భారతీయ జనతా పార్టీ సీటు కూడా జరిగిపోతుంది. ఈయనకే దిక్కు లేదు. అందుకని ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు ఎన్నికలు లేనప్పుడు ఒక విధంగామైన ధోరణిలో ఉంటాయి, ఎన్నికల సమయంలో ఒక దూరంగా ఉంటాయి. ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు నాకు తెలిసి చాలామంది కూడా నోళ్ళకి ప్లాస్టర్లు వేసుకున్నారు. ఇంతకుముందులాగా బూతులు తిట్టడం లేదు. ఎందుకంటే బూతులు తిరిగితే రేపు పొద్దున ఎన్నికల్లో ప్రజలు సీట్లు చూస్తారు. ఇప్పుడు నోటిపారుదల మంత్రికి కూడా నూరాగిపోయింది కదా. రోజా గారి లాంటి వాళ్ళు కూడా రామ్ సీటు పరిస్థితి ఏంటో అర్థం కాక ఆమె నూరాగిపోయింది కదా. వల్లభనేని వంశీ గారు నూరాగిపోయింది కదా. ఇక కొడాలి నాని గారు అయితే పూర్తిగా ప్లాస్టర్ చేసుకున్నాడు కదా. ఆయన సామాజిక వర్గాన్ని ఆయనే తిట్టుకునే వ్యక్తి. కాబట్టి ఏంటంటే అన్ని కాలాల్లో ఫలించవు. కాబట్టి ప్రజలు చాలా జాగరూకతగా ఉంటారు. మీకు ఒక మాట చెప్తాను సార్, కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కేటీఆర్ నోటి దోల చాలా దోల తీర్చింది తెలుసా. వాస్తవం. ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత చేసిన నోటి దోల తీర్చి పారదొబ్బింది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టేశారు. మేము 109 వస్తాం, 110 వస్తాం, 100 వస్తాం అని బేకరాలు బలికారు. వాళ్ళు కూడా వీళ్ళలాగానే పైగుండి తిప్పేసి చొక్కాకి 80 పైన 90 వస్తాయి, 90 వస్తాయని చెప్పని బేకరాలు ప్రగల్భాలు బలికిన వాళ్ళే వీళ్ళు బలుకుతున్నారు కదా. ఇప్పుడు మరి వైనాట్ 175 అనే మాట మరి ఇప్పుడు వినిపించట్లా. అన్న నా సీట్ ఎక్కడన్నా చెప్పేసి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కొక్కడు పారిపోతున్నాడు. ఈ పార్టీలో ఉండటం కంటే ఎండిపోతాం, ఉండకపోతే ఈ చెరువులో నీళ్ళు లేవు అయిపోయినాయి అని చెప్పేసానని 3 చేపలు పారిపోయినట్టు పారిపోతున్న స్థితి తప్ప ప్రభుత్వం చాలా చాలా ఇబ్బంది పెట్టిన మాట యథార్థం. కాబట్టి రేపు పొద్దున వచ్చే ఎన్నికలు కూడా తలరాతన మార్చుకునే ఎన్నికలు చాలా జాగరూకతగా ప్రజలు ఉండాలి, పార్టీలో ఉండాలి. ఫైనల్గా చూసుకుంటే అమరావతి ఉద్యమం మొదట్లో ఎవరైతే ప్రారంభించారో వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు జరుగుతున్న ఉద్యమంలో ఉన్నారు. మరి ఈ ఉద్యమం ఇంకెంతకాలం కొనసాగే అవకాశం ఉంది? ఉన్నవాళ్ళు నడిపించగల సమర్థులు ఉన్నారనుకుంటున్నారా? ఒక విధంగా చెప్పాలంటే నిన్న మొన్న కూడా చెప్పారు వరప్రసాద్ గారు, ప్రజా రాజధాని అమరావతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలది అనే ఒక భావజాలాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చంపేశాడు. దాన్ని 29 గ్రామాలకు మాత్రమే పరిమితం చేశాడు. రేపు వచ్చే ప్రభుత్వం కూడా తిరిగి అమరావతికి పునరుజ్జీవం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అక్కడ రైతులు కానీ మహిళలు కానీ వాళ్ళ స్థితిని నిలబెట్టుకోవటానికి రేపు అమరావతిని మళ్ళీ వాళ్ళ మీద పెట్టి కేసుల విషయం కానీ, భూముల విషయంలో కానీ, వాళ్ళకి సంబంధించిన సిఆర్డీఏ చట్టపరమైన హక్కుల విషయంలో కానీ చేయటానికి వాళ్ళు కలిసికట్టుగా పూర్తి స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇళ్ళగానే పండగ కాదు. ప్రభుత్వం పోకపోయినా ప్రభుత్వం కనుక పోకపోతే అమరావతికి మరింత గడ్డుకాలమైన పరిస్థితులు వస్తాయి. అప్పుడు రాష్ట్ర పరిస్థితులు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. రాష్ట్రం నేను గతంలో మొట్టమొదటి చెప్పాను, అసలు 3 రాజధానులు అనే ఒక ఈ మూల సిద్ధాంతము, ఈ విషబీజాలే 3 రాష్ట్రాల దిశగా భావాలను విక్షింపజేస్తాయి. ఈ రోజున రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే భావంతో ఉన్నాం కాబట్టి రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నాం. రేపు రాజధాని రైతులే దీన్ని ఆలోచించుకోవాలి భవిష్యత్ తరాల కోసం. ఆ ఉద్యమంలో ఉన్న శక్తులు అవసరం వస్తే కొత్త శక్తులైనా సరే దాన్ని అండగా ఉండాలి. కొంత మీరన్నట్టుగా ఏంటంటే రాజధాని ఉద్యమంలో ప్రధానంగా దాన్ని అందరినీ కలుపుకునే భావజాలం కలిగిన నాయకత్వం కొంత లోపించిన మాట యథార్థం. కానీ ఏంటంటే న్యాయస్థానాలు ఒకటి ఉందని చెప్పిన ఒక ప్రజాస్వామిక న్యాయస్థానాల పోరాటం చేశారు. మేమేం ప్రజా పోరాటాలు చేసాం ప్రజలతో కలిసి. కాబట్టి 2-3 నెలలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాజధాని ఎలా ఉంటుంది అనేది రానున్న కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ఏ ప్రజలకు చెప్పైతే అమరావతి నిర్మించామో ఆ ప్రజలే తీర్పు చెప్పాలి. ఇప్పుడు గతంలో అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తెలియదు కాబట్టి ఆయన ఏదో ఒక ఛాన్స్ ఇవ్వండి, నన్ను నమ్మండి, నన్ను చూడండి, విశ్వసనీయత అని చెప్పేసి ఆయన అంటే నమ్మాం. అధికారంలోకి వచ్చాడు, చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలకుడిగా ప్రజలకు తెలుసు ఆయన ఎలా పరిపాలిస్తాడు, ఆయన ఎలా నవ్వుతాడు, ఆయన ఎలా అరెస్ట్ చేపిస్తాడు, ఆయన ఆ పరిపాలన ఎలా చచ్చిపోతారు, చచ్చిపోతే ఏం సమాధానం చెప్తారు, అన్నీ ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ప్రజలు
ఆలోచించి ఓటేసే పరిస్థితి వస్తుంది తప్ప అపనమ్మకంగానూ ఏదో మోసపోయి ఓట్లేస్తారని చెప్తే నేను భావించను. ఇప్పటికే 5 ఏళ్ల పరిపాలన అయిపోయింది. 5 ఏళ్లలో రాష్ట్రం దిగాలు పడ్డదన్న విషయం గ్రామ స్థాయి వరకు అర్థమైంది. ఇందా నేను భోజన హోటల్లో అన్నం తింటుంటే ఆ భోజనం తిని ఆ ఎదురుగా ఉన్న ఆయన ఒక మాట అన్నాడు, సార్ ఇలా కుడి చేత్తో ఇలా అన్నం తినేవాడు ఎవడో ఓటేడు వైసీపీకి బాలకోటయ్య గారు అని అన్నాడు. అంటే అంతగా వెళ్ళిపోయింది. విసిగిపోయారు జనం. విసిగిపోయారు. బిడ్డలు పారిపోతున్నారు కదండి బతుకు తెరువు కోసం. ఎస్. పక్క రాష్ట్రాలకు పోతున్నారు. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాల కల్పన లేవు, చదువులు లేవు. అంతా మాయపేలాలే కదండి. మాయపేలాలే కదా. దోపిడీ దోపిడీ దోపిడీ. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఏదో అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు అంటాయి. మరి ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఏమన్నా మంచం కూలలాగా మంచం వేసుకొని పడుకుంటాడా, నాకేం లేదు తలగడి దిండులాగా చేసుకొని రూమ్ అంతా పడుచుకుంటాడా నాకు తెలియదు. కానీ ఈ మనిషి పుట్టడానికి మనిషి గిట్టడానికి పోని రాలా. ఒక మాట చెప్తా వరప్రసాద్ గారు, ఎనీ పర్సన్ ఎనీథింగ్ ఎనీ వస్తువు దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందిగా. ఖచ్చితంగా ఉంటుంది. మనిషి పుట్టుకతోనే ఎక్స్పైరీ డేట్తో పుడతాడు. నేను ఎక్స్పైర్డ్ అవ్వను, నేను ఎక్కడే ఉంటాను నేను మనిషి ఉంటాడా? అలాగే ప్రభుత్వాలు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నీ పరిపాలనా కాలం 5 ఏళ్ళు. 5 ఏళ్ళకి నువ్వు పరిపాలన ధర్మప్రభువు. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ నువ్వు బతుకుతావో సత్తావో తెలియదు. అంతే. కానీ ఇంత దుర్మార్గంగా చేసేసుకున్న పరిపాలన చేయటం అనేది తెలుగు నేల చరిత్రలో దేన్నే చూస్తున్నాం. కానీ వైసీపీ పరిపాలనలో చాలా ఇబ్బంది పడ్డ మాట ప్రజలందరూ పడ్డారు. తప్పనిసరిగా దీనికి సంబంధించిన ఫలితం వైసీపీ ప్రభుత్వం తీర్చుకుంటారు. ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడానికి అయితే సిద్ధంగా ఉండాలి. ఓకే ఓకే సార్. సో ఏదైనా 4 ఏళ్లుగా పడుతున్న కష్టానికి మరొక 3 నెలలు సమయం ఉంది. కష్టానికి తగ్గ ఫలితం అయితే వస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.